అల్లుడు బాబేడి కనబట్లేదా? అయ్యి బాబోయ్, నా పెళ్ళం కూడా కనబట్టలేదు. ఐఎమ్ సారీ, నాకు ఈ టపాసులు అంటే కొంచెం భయం. నాకు కూడా. ఎక్కడ తెచ్చింది ఇది? మిమ్మల్ని చూడగానే సిస్టర్ ఫీలింగ్ కలిగిందండి. నాకు మిమ్మల్ని చూడగానే ఓ బ్రదర్ ఫీలింగ్. ఫీలింగా? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగు? బాబు, ఇది నువ్వు చేసుకోబోయే పిల్ల కాదు. అయ్యో. నేను ఆల్రెడీ చేసుకొని చూసుకుంటున్న పెళ్ళాం. స్వర్ణ, మనకి పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవచ్చు. అందుకని నీ ఫీలింగ్స్ అతని వైపు మాత్రం తిప్పుకోవద్దు. అయ్యో, 8 ఏళ్ళైనా నీకు స్వర్ణకి పిల్లలు లేరు. మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడా! అచ్చం శ్రీదేవిలా ఉన్నావమ్మా. ఆపు, మళ్ళీ చెప్తున్నాను, మై వైఫ్. బాబు, ఏమిటక్కడ చిన్నమావయ్యతో మాటలు? వదిలితే రోజంతా మాట్లాడుతుంటాడు. మీరండి. అల్లుడు బాబుని టపాసులు పిలిస్తే నా మీదనే బాంబులు పిలుస్తున్నాడే, ఓవర్గా వర్ణిస్తున్నాడు. బాబు అయ్యో. సరే, ఇంత దూరం ఎడ్ల బండిలో వచ్చి అలసిపోయి ఉంటారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. ఏమిటి అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతను ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది. జాగ్రత్త. వాగకురా. వాగుతున్నానా? సైడ్కి రమ్మంటున్నాడు. నేను వాగింది వినపడిందా? నేనిక్కడ ఉండటం మీకు ఇష్టం లేదు కదూ? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకటాపురం రాజమహల్ ఎక్కడుందని అందరినీ అడిగాను. అంతా భయపడి సమాధానం చెప్పలేదు. అందుకని నన్ను ఎలాగైనా వెంకటాపురం రాజమహల్కి మీరు తీసుకెళ్తే ఇక్కడెవరుండమన్నా ఉండను. లేదంటే హాయ్ ఇక్కడే ఉంటా. నేను తీసుకుపోతాను, కానీ చెప్పింది చెయ్యాలి. నేను చేసేది చెప్తాను. రెండు ఒకటే. పోదామా? నువ్వు లోపల అమ్మో, గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందని చెయ్యి తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? లోపలికి వెళ్దాం. ఎక్కడికి? లోపలికి. నేను నాను. అయ్యి బాబాయ్, నేను నాను. ఇదిగో అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకున్న లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చాను. తీరా నన్ను ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు గనకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వా? అవునయ్యా. అయ్యా అవునరా. రా. ఎద్దులా ఉండి లోపలికి రమ్మంటే భయపడే నీకు మర్యాద ఏంట? నువ్వు బండ బూతులు తింటా సరే, నేను లోపలికి రాను. వీళ్ళెవరిది విడిగా ఎక్కడ ఉంది? నేను చెప్పను. స్వర్ణ తోటమాలి ఆయన మనవరాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మరి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు ఈ కొంపలో ఉంటారు కానీ ఆ కొంపలోకి వెళ్ళారు కదా. మనం వెళ్ళదా? బాబు, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను ఊరెళ్ళిపోతాను. ఏయ్, అక్కడేంటి రంగు డబ్బాలు ఎలా ఆడుతున్నాయి? పెయింటింగ్ పని జరుగుతుంది. ఓ, లోపల పెయింటర్స్ ఉన్నారా? ఒకే ఒక్కడున్నాడు, వాడి పేరు గోపాలు. 4 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఒక్కడు 4 రోజులుగా లోపల ధైర్యంగా ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్తానికి భయపడుతున్నాం. వాడిది పొరుగురు కదా, ఇంటి గుడి తెలిస్తే చిరిగిపోతుంది.